ఏంటి వసు గారు సడన్ గా వచ్చారు? బన్నీ, మమ్మీని తీసుకొచ్చావు? మీరు నాతో సంతకాలు వేలిముద్రలు తీసుకున్నారు కదా ఆంటీ, దాని గురించి అడగడానికి మమ్మీ వచ్చింది. ఎందుకు ఇలా చేశారండి? బన్నీతో సంతకాలు వేలిముద్రలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ అది వసు గారు, ఏదో ఫంక్షన్ అని బన్నీని తీసుకొచ్చారంట. ఇక్కడ వాతావరణం ఏం కనిపించట్లేదు, వేరే పిల్లలు కూడా ఎవరూ లేరు. ఏంటిదంతా? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? చెప్తాను, నాతో రండి. చూసారా, మన బన్నీయే కాదు వసు గారు, మిగతా పిల్లలు కూడా సంతకాలు చేస్తూ వేలిముద్రలు వేస్తూ భూతద్దంలో వాటిని చూసుకుంటూ ఎలా ఆడుకుంటున్నారో. అంటే బన్నీ ఒక్కడే వేలిముద్రలు వేసి సంతకాలు చేశాడనుకున్నానే, అలా చేయలేదన్నమాట. ఎందుకు ఇదంతా అని అంటారు కదా, బతుకున్నప్పుడు మా బాబు కూడా ఇలాగే ఆడుకునేవాడు. అది గుర్తు చేసుకుంటూ బన్నీతో పిల్లలతో సరదాగా ఇలా ఆట ఆడించాను. పిల్లలు వచ్చేంత వరకు బన్నీని ఆగమని బిర్యానీ తిని వెళ్ళమని చెప్పాను. కాని మీరు వెయిట్ చేస్తూ ఉంటారని బన్నీ ముందే వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ శ్యామల గారు. సారీ దేనికండి? అంటే మీరు బన్నీతో సంతకాలు వేలిముద్రలు. ఇట్స్ ఓకే, ఎవరికైనా డౌట్ రావడం సహజం. మీ ప్లేస్లో నేనున్నా ఇలాగే ఆలోచించేదాన్ని. సారీ మీకు ట్రబుల్ ఇచ్చినందుకు. అదేం లేదండి, ఎంతైనా చిన్నపిల్లల విషయం కదా. ఐ నో వసు గారు, నాకు ఒక బాబు ఉండేవాడు కదా. పిల్లల విషయంలో ఏ తప్పు జరిగినా ఆ పెయిన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు జాగ్రత్త పడ్డం మంచిదే. అది లేకే నేను నా బాబుని మిస్ అయ్యాను. ఐఎమ్ సారీ. బన్నీని ఎప్పుడైనా మీరు ఇక్కడికి పిలిపించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. రండి లంచ్ చేద్దాం. లేదండి, ఇంటికి వెళ్తాము. మీరే వీళ్ళు చూసుకొని ఒకరోజు మా ఇంటికి రండి. వెళ్ళొస్తాము. పద బన్నీ. చెప్పాను కదా మ్యామ్, వసుకు వస్తుంది అని. పిల్లల్ని ముందే పిలిపించటం మంచిదైంది. ఈ రోజంతా మంచే జరిగింది, ఇక ముందు కూడా మంచే జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్. ఏంటో నా జీవితం ఎండిపోయిన చింత చెట్టులా అయిపోయింది. దానికి చిగురాకులు వస్తాయి తప్ప పువ్వులు కాయలు రావు. నాకు రెండో పెళ్లి చేసుకోవాలన్న కలలు వస్తున్నాయి తప్ప అవి నిజం కావటం లేదు. అవుతాయి తల్లి, నీ కలలు త్వరలోనే నిజమవుతాయి. నా కలలు నిజమవుతాయని పలికింది నువ్వేనా కొండదరా? నేనే కూనా? నా మనసులోని మాట నీకెలా తెలిసింది దొరా? నువ్వు మనసులో ఎక్కడనుకున్నావే, డైరెక్ట్గా అన్నావు. నాకన్నీ తెలిసిపోతాయే తల్లి. ఇది మా కొండదేవరిచ్చిన వరం. అవునా దొరా? అయితే నేను కోరుకునేది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది కూనా. నీకు త్వరలోనే రెండో మనువు జరగబోతుంది. ఆహా, నా మనసులోని కోరిక మా ఇంట్లో వాళ్లే కనిపెట్టలేకపోయారు. నువ్వు నా మనసులోకి తొంగి చూసినట్టు చెప్పావు దొరా. అది కొండదేవర మహిమ కూనా. ఆ? ఒకసారి నీ కళ్యాణం దగ్గరకొచ్చి ఆగిపోయింది. అవును దొరా, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న నా చలపతిని అన్యాయంగా జైలుకు పంపించేశారు. ఈసారి అలా జరగదు కూనా. నువ్వు వెతుకుతున్నవాడు త్వరలోనే నీకు కనిపిస్తాడు.
నిజంగానే దొరా? ఎప్పుడు కనిపిస్తాడు? అతను ఎలా ఉంటాడు? తను నేనెలా గుర్తుపట్టాలి? అతను కనిపించగానే ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. నీ కళ్ళు బైర్లు గమ్ముతాయి. నీ చెవులకు మంగళ వాయిద్యాలు వినిపిస్తాయి. నీ మనసు ఉప్పొంగిపోతుంది. పులకరించిపోతావు కూనా. ఎన్ని అద్భుతాలు జరుగుతాయా దొరా? నీ రెండో మనవు ఒక అద్భుతం. నేను చెప్పింది జరిగి తీరుతుంది. ఇది కొండదేవర మీద ఆనా. చాలా సంతోషం దొరా. నీ కడుపు చల్లగా ఉండాలి. వెళ్ళొస్తాను. ఆగుకునా. ఈ కోయదొరకి నగోనట్రో ఇవ్వచ్చు కదా కూనా. క్షమించు దొరా, మర్చిపోయాను. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. ఇది నకిలీ ఉంగరంలా ఉంది కూనా. ఉండటమేంటి? అదే కదా నా దగ్గర ఉన్నది. అదే దొరా. కావాలంటే మా పెళ్లికి రా, పప్పనే పెడతాను. సరే, పెళ్లికి రావడం మర్చిపోకు దొరా. ఈ నకిలీ ఉంగరం నీకెందుకులే. ఓర్ని మహాతల్లి, ఇందుకు కదా ఇన్నాళ్ళు నీకు పెళ్లి కాంది. నిన్నెవరు చేసుకుంటారో కానీ నిజంగా వాడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. కుర్రో కుర్రు. వీలైనంత త్వరగా ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకోవాలి. ఆ క్యాబ్ ఓనర్కి మన నంబర్ ఇచ్చామన్నయ్య. రేపు కాంటాక్ట్ చేస్తామన్నాడు. శివానిని చంపిన హంతకులు తప్పించుకోకూడదన్నయ్య. శిక్ష పడేలా చేయాలి. కాఫీ తీసుకోండి బావా. అబ్బో, బయట చూస్తే ఎండవేడి, ఇంట్లో చూస్తే ఈ గొడవల వేడి. ఆలోచిస్తుంటేనే తల నొప్పి వచ్చేస్తోంది. పిన్ని, కాఫీ తాగుతారా? తాగుతానే, తల బద్దలైపోతోంది. ఇటివ్వు. కాఫీ తీసుకోండి వదినా. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే కాఫీ ఇస్తావు? అది కాఫీనే కదే, విషం కాదు కదా. ఈరోజు కాఫీ ఇస్తుంది, రేపు విషం కూడా ఇస్తుంది. తాగమంటావా నన్ను? నా చెల్లెలు విషం ఎందుకిస్తుంది దమయంతి? నా కూతురు చావడానికి ఈ నందిని కూడా ఒక కారణం. ఇది తగుదునమ్మా అంటూ ఇంట్లో ఉండి నా కూతురికి పోటీ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు దమయంతి? నందిని ఇంటికొచ్చింది అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి. ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన నందినిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నావు? నందిని నర్సు మాత్రమే కాదు దమయంతి, అఖిల్కి మరదలు కూడా. అవును, అలాగే నా కూతురికి సవతయింది, నాకు శత్రువయ్యింది. దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మర్యాదగా మాట్లాడు దమయంతి, తను నా చెల్లెలు. అయితే నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే, నేను ఈ ఇంటి కూతుర్ని. కూతురువైతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పెద్ద చిన్న గౌరవం లేదా నీకు? నా కూతుర్ని చంపిన వాళ్ళకి నేను గౌరవం ఇచ్చేదేంటి? ఇది ఇంట్లో ఉండబట్టే నా కూతురు చచ్చిపోయింది. ఈ నందిని కూడా హంతకురాలే. శివాని ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడిందని ఎన్నిసార్లు చెప్పాలి దమయంతి? అది హత్యో ఆత్మహత్యో, ఈ నందిని తనకు పోటీ అయిందన్న కారణంతోనే నా కూతురు బయటికి వెళ్ళింది. ఇదిగో ఇది లేకపోయింటే నా కూతురు బతికేది.
అలా మాట్లాడడం మంచిది కాదు దమయంతి. నందిని అఖిల్కి ఎన్నో సేవలు చేసింది. ఓ రకంగా తన వల్లే అఖిల్కి కాళ్ళొచ్చాయి. ఆ, ఈ ఆస్తి కూడా తన వల్లే వచ్చిందని చెప్పండి. పరాయి పిల్లని తెచ్చి తల మీద పెట్టుకున్నారు. ఇంటి పిల్లని పల్లకట్లో పడేశారు. నా కూతురు ఉసురు ఇదిగో ఈ నందినికి తగలకుండా పోదు. దీన్ని చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. శివాని చావుకి కారణమైన దీన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి అమ్మా. ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏయ్, వెళ్ళవే బయటికి. మర్యాదగా వెళ్తావా, మెడపట్టి బయటికి గంటమంటావా? ఆగు నందిని. నందినిని వెళ్ళమనే హక్కు నీకు లేదు. అది ఇంట్లో ఉండే హక్కు మాత్రం ఏముంది? నందిని ఇంటి పెద్ద కోడలి చెల్లెలు, ఈ ఇంటికి కావలసిన మనిషి. నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఆడపడుచు అయితే నీ కూతురు లాంటి ఆడపిల్లని మెడబట్టి బయటికి గెంటేస్తావా? నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఇది నా కూతురు లాంటిది ఏంటన్నయ్యా? ఇది నా కూతురికి పోటీగా వచ్చి పొట్టన పెట్టుకుంది. ఆ మాట ఎన్నిసార్లు అంటావు? నువ్వు కూతురు పోయిన బాధలో ఉన్నావని తెలుసు, కానీ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నేను బాధలో ఉన్నానని మీకు తెలుసు కదా. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరు? నువ్వు చెప్పమ్మా. ఇదిగో ఈ నందినిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పు. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకోలేవా? ఇదిగో ఈ పిశాచి పిల్ల వల్లే నీ మనవరాలు చచ్చిపోయిందమ్మా. ఇది అఖిల్తో పెళ్లికి రెడీ అయినందుకే నీ మనవరాలు బాధపడి చచ్చిపోయింది. ఇంకా దీన్ని ఇంట్లో ఉంచుకుంటావా? దీన్ని చూస్తే నీ మనవరాలి చావు నీకు గుర్తుకు రావడం లేదా? చెప్పమ్మా. నందినిని నేను వెళ్ళమని చెప్పలేను. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎన్నో సేవలు చేసింది. అలాంటి అమ్మాయిని వెళ్ళమని ఎలా చెప్పగలను? అలాగే అయితే సరే. అది ఈ ఇంట్లో ఉంటే నేనుండను. నా కూతుర్ని చంపిన దాంతో కలిసి నేను బతకలేను. అదో నేనో తేల్చుకోండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. దాన్ని పంపిస్తారో నన్నే వెళ్ళిపోమ్మంటారో చెప్పండి. నీకేమైనా పిచ్చా వెర్రా దమయంతి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వు మాట్లాడకు. నీ వల్లే ఈ నందినికి కొమ్ములొచ్చాయి. నువ్వే దాన్ని ఉసిగొలిపావు. మీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. దమయంతి, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. కాస్త సంస్కారం నేర్చుకో. చూడమ్మా, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నువ్వన్నా చెప్పమ్మా. నందిని ఇంట్లో నుంచి వెళ్ళటానికి అభివసులు కూడా ఎలాగో ఒప్పుకోరు. ఈ దమయంతి వెళ్ళిందంటే నా నోరు పడిపోతుంది, ఒంటరిదాన్ని అయిపోతాను. వసే దమయంతి, మీ అమ్మ ఏం చెప్తోంది? నువ్వు అడిగే దాంట్లో అర్థం లేదు. ఎందుకు లేదు? ఈ నందినికి ఇంటికి ఏంటి సంబంధం? నందిని పావని చెల్లెలే అఖిల్కు సేవలు చేసింది. దానివల్ల తన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయింది. తనకు పెళ్లి చేసే బాధ్యత ఈ ఇంటిదే. ఏం మాట్లాడుతున్నావత్తా? నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? ఒసే, నా సపోర్ట్ నీకేనే. నందినిని పంపించాల్సింది ఇలా కాదు. తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు నోరు మూసుకో. అంతా కలిసి నా నోరు మూయిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దమయంతి మాటల్ని పట్టించుకోకు నందిని. తనేదో బాధలో మాట్లాడింది. నువ్వు లోపలికి వెళ్ళు.
ఇది ఇంట్లో ఉండబట్టే నా కూతురు చచ్చిపోయింది. ఈ నందిని కూడా హంతకురాలే. శివాని చావుకి కారణమైన దీన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి అమ్మా. వసు ఇక్కడికి వస్తుందని చెప్పి గెస్ట్ చేసి చెప్పావు. వసుకి నా మీద డౌట్ రాకుండా సేవ్ చేశావు. థ్యాంక్ యూ. ఆ ఇంట్లో నేను అన్ని రోజులున్నాను మ్యామ్. అక్కడున్న అందరి మెంటాలిటీస్ నాకు తెలుసు. అందరిలో వసు అక్క అభిభావాలు చాలా డేంజర్. అందుకే మిమ్మల్ని ముందుగా వార్న్ చేశాను. నాకు చాలా ఫేవర్స్ చేశావు. అసలు నేను ఇక్కడే బన్నీకి హ్యాండ్ వాష్ చేసేసి పంపించుంటే ఏ గొడవ ఉండేది కాదు. పర్వాలేదు మేడం. ఎంతటి జీనియస్లైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. దొరకకుండా ఎస్కేప్ అయ్యాం కదా. ఎస్, బన్నీతో స్టాంప్ పేపర్ పైన సంతకాలు వేలిముద్రలు తీసేసుకున్నాం. అసలైన టాస్క్ ఆ వసుతో సంతకం పెట్టించుకోవడం మాత్రమే ఉంది. మన ప్లాన్లో టఫ్ పార్ట్ అదే. వసు సైన్ చేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది. అందులో 2% నీకిస్తాను. ఎంత తక్కువ అనుకున్నా నీకు 10 crores వస్తాయి. ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ మ్యామ్. వసు అక్కతో సాయం చేయించుకోవటానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? వావ్, నువ్వు గ్రేట్ హారిక. నీది మామూలు బ్రెయిన్ కాదు. ఈరోజు పాదరసంలా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే వసు ఏ డౌట్ లేకుండా సైన్ చేసేస్తుంది. ఆస్తి నా సొంతం అవుతుంది. నువ్వు నిజంగా జీనియస్. అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? వసు అక్క మీద నాకున్న పగ అలాంటిది మ్యామ్. వసు అక్కని ఎప్పుడెప్పుడు చావు దెబ్బ కొడదామా అని వెయిట్ చేస్తున్నాను. వసుపై చాలా పగ పెంచుకున్నావే. తను నాకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు మ్యామ్. వసు అక్క వల్ల ఆ ఇంట్లో ప్రతిరోజు నేను నరకం చూశాను. నన్ను నమ్మించి డివోర్స్ ఇప్పించింది. 1 రూపీ కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో బయటికి గెంటేసింది. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నాపై చాలాసార్లు చేయి చేసుకుంది. ఆఖరికి నా అఖిల్కి 2 పెళ్లి చేస్తోంది. అలాంటి వసు ఒక్కని అస్సలు వదిలిపెట్టను. అసలు ఆ ఫ్యామిలీనే వదిలిపెట్టను. ఏం చేస్తావేంటి? కట్టుబట్టలతో నేనెలా రోడ్డున పడ్డానో ఆ ఫ్యామిలీ కూడా ఆస్తులు పోయి అడుక్కు తినాలి. ఆకలితో అలమటించాలి. చివరికి దిక్కులేని చావు చావాలి. ఇది నా కల కాదు మ్యామ్. కసి పగ. ఓకే హారిక, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ముందు మన ఆస్తి మనకి రాని, తర్వాత వాళ్ళని ఆట ఆడుకుందాం. ఆస్తి వచ్చాక మీరు నాకు హ్యాండ్ ఇవ్వరు కదా మేడం? నేనలాంటి దాన్ని కాదు హారిక. మాటిచ్చానంటే తప్పను. నీ పగకి నేను ఫ్రెండ్ని. థ్యాంక్ యూ మ్యామ్. అవును, యా. అన్నయ్య, మొన్న ఒక ఈవెంట్ ఫైల్ నీకు ఇచ్చాను కదా, అది తీసుకొస్తావా అన్నయ్య? ఒక్క నిమిషం అభి. పావని, పావని. ఏంటండి? బీర్బాలో పెట్టమని మొన్న నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, అది తీసుకొనిరా. నాకెప్పుడిచ్చారు? నందినికి ఇచ్చాననుకుంటా. వెళ్ళి తీసుకొనిరా.